పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాల తరలింపుపై ఏపీ తప్పుడు లెక్కలు చెప్తోందన్నారు మంత్రి హరీష్ రావు. జల దోపిడీపై ఉన్నత స్థాయి బృందంతో నిజ నిర్ధారణ చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ కార్యదర్శులను కోరారు. అన్ని ఆధారాలతో మరోసారి కేంద్రానికి కంప్లైంట్ చేస్తామన్నారు మంత్రి. ఏపీ జల దోపిడీపై లెక్కలు పక్కా ఆధారాలతో మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కేంద్ర జలవనరుల శాఖకు కంప్లైంట్ చేసినా మార్పు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర విడిచిపెట్టి కార్యాచరణ ప్రారంభించాలని కోరింది. జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ రామశరణ్, కార్యదర్శి సమీర్ చటర్జీతో సమావేశమయ్యారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఈఎన్సీ విజయ్ ప్రకాష్, మంత్రి ఓఎస్డీ శ్రీధర్ రావు దేశపాండే, నాగార్జున సాగర్ సీఈ సునీల్ భేటీకి అటెండ్ అయ్యారు. పోతిరెడ్డిపాడుకు కృష్ణా జలాల తరలింపుపై ఉన్నత స్థాయి బృందాన్ని తీసుకువెళ్లి నిజ నిర్ధారణ జరపాలని చటర్జీని కోరారు హరీష్. భారీ వర్షాలు కురుస్తున్న నాగార్జున సాగర్ కు రావాల్సిన మేరకు నీటి నిల్వలు పెరగలేదని మంత్రి వివరించారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. కర్నూలు జిల్లాలో పెన్నా బేసిన్లో ఉన్న పోతిరెడ్డిపాడుకు కృష్ణా నుంచి బహిరంగంగా నీటిని తరలించకపోతున్నారని ఆరోపించారు. టెలిమెట్రీ పరికరాలు అమర్చే వరకు జలదోపిడీ కొనసాగాలా అని ప్రశ్నించారు మంత్రి. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల తరలింపుపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందన్నారు మంత్రి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ బనకచర్ల కాంప్లెక్స్ ను ఈ టీం సందర్శించిందని వివరించారు. ఏపీ సర్కార్ వేలాది క్యూసెక్కుల నీరు తరలిస్తూ వందల క్యూసెక్కులు రికార్డులో నమోదు చేస్తున్నట్టు బయటపడిందన్నారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా రికార్డులు దాస్తున్నారని కేఆర్ఎంబీ చైర్మన్ కు కంప్లైంట్ చేశారు మంత్రి. ఇవాళ కూడా 500 క్యూసెక్కులే తరలించినట్టు లెక్కల్లో చూపించారన్నారు. నిన్న పోతిరెడ్డిపాడును సందర్శించిన ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం కూడా ఏపీ జలదోపిడీని ధృవీకరించిందన్నారు హరీష్ రావు.